అనాతోతు అంటే ఏమిటి, లేదా హనుమేలు అంటే ఏంటిదనే దాని గురించి ఒక్కసారి దాని గురించి బాగా ఆలోచించినప్పుడు ప్రభు అంటున్నాడు, నీకు ఇబ్బందుల్లో ఉంటున్నావు, ఇబ్బందులు ఉన్న పరిస్థితులలో నేను వెతుక్కొని ఏమొస్తున్నదంటే, మనం గమనిస్తుంటున్నా హనుమేను వస్తుంటున్నాడు. హనుమేల్ అంటే దాని సరైన భాషలో అర్థం కావాలంటే కృప అని అర్థము. ఈ కష్టములో ఇరుకుల్లో ఉన్నటువంటి ఇరిబ్యాను వెతుక్కొని ఏమొస్తున్నదంటే, మనిషిని దయ రాలేదు, మనిషిని కృప రాలేదు, మనిషిని యొక్క సహాయం రాలేదు, మారుగా ఒకటి ప్రభు పంపిస్తున్నాడు. ఏం పంపిస్తున్నాడు? దేవుని కృప ఇర్యమకు నేరుగా వస్తుంటున్నది. ఆ దేవుని కృప ఏం తీసుకొస్తున్నదంటే, ఈ హనుమేలు అన్న మాటకు అర్థం ఏంటంటే, ఆ యొక్క మాటకు మరి బదులనిగా ఆన్సర్ అని ఆంగ్లంలో అంటుంటున్నా. ఈ కృప ఒట్టిగా రాకుండా ఆన్సర్ని బదులు కూడా తీసుకుని వస్తుంటున్నది. ఆ బదులును పొందుకున్న ఈ వ్యక్తి అక్కడ నుండి ఇంకా ముందుకు సాగి వెళ్ళడాన్ని మనం గమనిస్తుంటున్నా.